వేణుస్వామి వేరయ్యా అంటారు. అందరు స్వాములది ఒక దారైతే వేణుస్వామిది ఒక్కటే ఒక దారిలా ఉంటుంది. ఇప్పుడు వేణుస్వామి మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. నాగ చైతన్య శోభితా ధూళిపాళ అనుబంధం ఎక్కువ రోజులు ఉండదు అంటూ వైరల్ అయ్యారు ఆయన. ప్రభాస్ కు పెళ్లి కాదు, విజయ్ దేవరకొండ స్టార్డమ్ ఎక్కువ రోజులు ఉండదు అంటూ వేణుస్వామి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యారు. ఆయన జ్యోతిష్యానికి ఆకాశమే హద్దులా ఉంటుంది. కాదేది కవితకు అనర్హం అన్నట్టు ఆయన జ్యోతిష్యానికి కూడా కాదేది అనర్హం అనొచ్చు. ఐపీఎల్ నుంచి పాలిటిక్స్ దాకా, పెళ్లి నుంచి విడాకులు దాకా ఏదైనా ఆయన చెప్పాల్సిందే, మనం వినాల్సిందే. సమంత నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరిగిన కొన్ని రోజులకే ఆ బంధం ఎక్కువ రోజులు నిలవదు అని చెప్పి వైరల్ అయ్యారు వేణుస్వామి. ఆ జంట 4 ఏళ్లు కాపురం చేశాక విడాకులు తీసుకొని వేణుస్వామి జాతకాన్ని నిజం చేసింది. చూసారా, ఇది నేను ముందే చెప్పాను అని వార్తల్లోకి వచ్చారు వేణుస్వామి. విజయ్ దేవరకొండ లైగర్, ఫ్యామిలీ స్టార్ సినిమాల రిలీజ్ అప్పుడు కూడా అవి ఆడవని చెప్పారు ఆయన. ప్రభాస్, విజయ్ దేవరకొండ జాతకాలు ఒకటే అని, వారిద్దరూ ఎక్కువ రోజులు స్టార్లుగా ఉండరని అన్నారు. ఇవి వాళ్ళ ఫ్యాన్స్ ని విరోధులుగా మార్చేశాయి. ఏదైనా జరిగితే అది నా వల్లే జరిగాయి అని చెప్పడం, ఏవైనా జరగకపోతే గ్రహాలు గతి తప్పాయని చెప్పడం సాధారణంగా చేస్తుంటారు జ్యోతిష్యులు. ఈ లిస్టులో వేణుస్వామి కూడా చేరిపోయారు. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని చెప్పారు వేణుస్వామి. కానీ కోల్కతా నైట్ రైడర్స్ విన్ అయ్యారు. ఏపీ పాలిటిక్స్ లో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారు అన్నారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో బీభత్సమైన ట్రోలింగ్స్ కు గురయ్యారు వేణుస్వామి. అందరూ ఆయన ఇక జ్యోతిష్యం చెప్పరు అని కూడా డిసైడ్ అయిపోయారు. వేణుస్వామి మళ్ళీ వైరల్ అయ్యారు. నాగ చైతన్య మళ్ళీ పెళ్లి అనగానే ఆయన సీన్ లోకి వచ్చేశారు. సమంత అమావాస్య రోజే పుట్టింది. శోభితా ధూళిపాళ కూడా అమావాస్య రోజే పుట్టింది. శోభితా జాతకంలో 6, 8 ఉన్నాయి. అలాగే ఎంగేజ్మెంట్ చేసిన ముహూర్తం కూడా మంచిది కాదు. నాగ చైతన్య శోభితా ధూళిపాళ పెళ్లి చేసుకున్నా కూడా 2027 కల్లా విడిపోతారు అని చెప్పేస్తూ వైరల్ అవుతున్నారు ఆయన. వాళ్ళు ఎక్కడైనా ఎవరికైనా చూపించుకొని పరిహారాలు చేసుకుంటే మంచిదని ఉచిత సలహాలు కూడా ఇచ్చేశారు వేణుస్వామి. జ్యోతిష్యం అనేది జీవితాలను ఒక గాడిలో పెట్టే సాధనంగా ఉపయోగిస్తే మంచిది. అంతేగాని దాన్ని ఒక అస్త్రంగా మార్చి పబ్లిక్ లో పెట్టి పరువులు తీసే పని పెట్టుకుంటే అంత మంచిది కాదు. ఎవరు జ్యోతిష్యమైనా చూసినప్పుడు వారిలో ఉన్న చెడును తప్పించే మార్గాలు ఏవైనా ఉంటే అవి వారికి చెప్పి సీక్రెట్ గా చేయిస్తే వాళ్ళు బాగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు జ్యోతిష్యం మీద అందరికీ ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. నాగ చైతన్య శోభితకు కూడా మంచి పరిహారాలు చెప్పి వాళ్ళ బంధం ఎక్కువ రోజులు నిలబడేలా వేణుస్వామి చేస్తే ఆయన మీద కూడా మంచి ఒపీనియన్ కలుగుతుంది. గ్రహాల గతి కాదు, మన మతి తప్పకుండా ఉంటే అంతా మంచి జరుగుతుంది అని అంటారు. వేణుస్వామికి ఈ విషయం ఎవరైనా చెప్తే మంచిది.